చిత్రం ఏమంటే ఈ రోజు రాష్ట్రంలో పరిస్థితి ఏమంటే రాహుల్ గాంధీకి గాంధీ కుటుంబానికి ఈయనకి 1000 కోట్లు ఉన్నాయట ముఖ్యమంత్రి కాడ. దోసుకున్న పైసలు 2 ఏళ్లలో మరి ఢిల్లీకి చెత్తందుకే 1000 కోట్లు ఉన్నాయంటే ఈయన ఎన్ని వేల కోట్లు మింగిండో రాష్ట్ర ప్రజలు ఆలోచించాలి. వేల కోట్లు మింగడానికేమో రేవంత్ రెడ్డికి 2 ఏళ్లలో చాలా టైం దొరికింది. దోపిడి బ్రహ్మాండంగా చేస్తా ఉన్నారు. కానీ రైతులకు డిసెంబర్ లో పడేది రైతు బంధు కేసీఆర్ ఇలా మార్చి దగ్గర పడ్డది. మార్చి కూడా ఇంతవరకు రైతు బంధు ఇచ్చే ముఖం లేదు రేవంత్ రెడ్డి. రైతు బంధు ఇచ్చే తెలివి లేదు. గాంధీ కుటుంబానికి ఇచ్చే 1000 కోట్లు నీ అయ్యసొమ్మా నీ అబ్బసొమ్మా ఏడికెళ్ళి తెచ్చినవో రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజానికానికి సమాధానం చెప్పాలి. ఎన్ని వేల కోట్లు నువ్వు దోపిడీ చేస్తే మరి గాంధీ కుటుంబానికి 1000 కోట్లు ఇస్తానంటున్నావు. అది తెలంగాణ ప్రజల రక్త మాంసాలు కాదా? తెలంగాణ ప్రజల చెమట కాదా? ఇక్కడి ప్రజల సొత్తు నువ్వు దోపిడీ చేసి గతంలో ఓటుకి నోటుకి దొరికిపోయిన ఓటుకి నోటు కేసు ఇవాళ 1000 కోట్లు అని చెప్పి ఓపెన్ గా చెప్తుంటే మరి బీజేపీ ఏం చేస్తున్నది? కేంద్ర సంస్థలు ఏం చేస్తున్నాయి? ఈడీలు, సిబిఐలు, ఐటీలు ఏం చేస్తున్నారు? మీరు ఇంత ఓపెన్ గా ముఖ్యమంత్రి బాహాటంగా గాంధీ కుటుంబానికి 1000 కోట్లైనా సరే తెలంగాణ నుంచి నేను ఇస్తా అంటుంటే బీజేపీ ఏం చేస్తున్నది?